వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోయినా సరే ఎదిరించి మరీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయినా సరే తమ కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అనుకున్నారు ఆ అమాయకపు తల్లిదండ్రులు. కానీ 6 నెలలు కూడా తిరగకముందే ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు శవమై కనిపించింది. కూతురి భవిష్యత్తు ఎంతో బాగుండాలని ఎన్నో కళ్ళు కన్నా ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని ఏస్కోని గుట్ట కాలనీకి చెందిన రజిత, అల్లమయ్య గుట్ట కాలనీకి చెందిన పవన్ కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేర్వేరు కావడంతో పెద్దలు పెళ్లికి సహజంగానే అంగీకరించలేదు. అయినప్పటికీ పెద్దలను కాదని 6 నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఆ జంట. కూతురు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉంటే చాలు అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. కోరుకున్నవాడిని పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో అత్తారింట్లోకి అడుగుపెట్టిన ఆ యువతికి ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. సరిగ్గా 6 నెలలు కూడా తిరక్కముందే శవంగా మారిపోయింది. పట్టణంలోని అయ్యప్ప గుట్టపై రజిత ఉరివేసుకుని చనిపోయింది. కూతురు చనిపోయింది అన్న విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు కుప్ప కూలిపోయారు. తమ కూతురిని భర్త పవనే కొట్టి చంపాడని రజిత తల్లిదండ్రులు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. పెళ్లైన తొలినాళ్లలో బాగానే ఉన్న వేరు కాపురం పెట్టినప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య కూడా గొడవలు మొదలయ్యాయి. తల్లిదండ్రులకు తన బాధను చెప్పుకోవాలనుకున్నా తాను చేసింది గుర్తొచ్చి తనలోనే కుమిలిపోయింది రజిత. చివరికి భర్త వేధింపులు తట్టుకోలేక తనువుని సాలించింది. రజిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. భర్త పవన్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలే దీనికి కారణంగా భావిస్తున్నారు. అలాగ అండుకొని తిన్నారో అప్పటి నుంచి గొడవలు మొదలయ్యేది. అలాగ అండుకున్నది నాకు తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న చెప్పిండు వాళ్ళు అండుకుంటామంటున్నారు బావా అని వాళ్ళ అమ్మ నాన్న చెప్పిండు. కానీ నేను అంటారు అట్లనే అని నేను అనుకున్నా. కానీ వాళ్ళు ఏరబడ్డ చుట్ట నాకు తెలియదు. ఇప్పుడు కొట్టి చంపిండు. నీ బిడ్డ ఎప్పుడు చెప్పేది నీతోనేమన్నా? ఏం చెప్పలేదు సార్. ఒక్కసారి చెప్పింది. ఎప్పుడంటే వాళ్ళన్న చనిపోయినప్పుడు కరీంనగర్ ఉండేది. అంటే ఇక్కడ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ భయపట్టి ఆ కరీంనగర్లో ఉంచిండు ఒక నెల 15 రోజుల దాకా. నేనన్నా ఇక వాళ్ళ ఇంటిలోకి కిరాయి ఎందుకు వస్తారు ఈయనే ఉంచుకుంటే కదా అని చెప్పి నేనన్నా. అంటే ఈయనే ఉండిపోయింది. సరే అప్పుడు చెప్పింది. ఒక్కసారి చెప్పింది నేను ఇక్కడ ఉండనానా, నేను కరీంనగర్ అంటా. అట్లా అద్దు విద్యాల కొడుకు పెద్ద కొడుకు చనిపోయింది కదా, ఇంట్లో మంచిగా ఉండదు, నువ్వు ఇక ఒకటే కొడుకున్నాడు ఈయనే ఉండాలా, సరే అత్త మామని మంచిగా చూసుకోవాలా అని చెప్పి. వివాహ బంధానికి బీటలు పడుతున్నాయి. పెద్దలు కుదిర్చిన బంధాలే కాదు, ఆఖరికి ప్రేమ పెళ్లిళ్ళు కూడా పెటాకులవుతున్నాయి. వైవాహిక బంధంపై అవగాహన లేక చిన్న చిన్న కారణాలకే జీవితాలు నాశనం చేసుకుంటున్నారు యువత. తల్లిదండ్రులు ఎదిరించేంత ధైర్యం ఉన్నా వీళ్ళకి ప్రేమించే వ్యక్తిని మాత్రం ఎన్నుకోవడం మాత్రం తెలియటం లేదు. ఎప్పటికైనా ప్రేమ పెళ్లిళ్ల విషయాల్లో 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.